ఏప్రిల్ 3న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని విజయవంతం చేయాలని యాదవ కుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతిని సందర్భంగా నూతన విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలివచ్చి దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కుర్మ యాదవ సంఘం నాయకులు తాడపెల్లం మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో యాదవ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదురుగా దొడ్డి కొమరయ్య నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజకులకు ఎదురొడి తుపాకీ తూటలకు ప్రాణాలర్పించిన మానీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కుర్మ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు, పట్టణ అధ్యక్షులు ఎల్సాని దేవయ్య, తాడపెల్లం, తాడపి రవి, యూత్ కుర్మ సంఘం నాయకుడు కోడె శ్రీనివాస్, బొమ్మన ఆంజనేయులు, బైతి నవీన్, తాడె పనిల్, మందాటి వెంకటరాజు, ముత్యం, ఎల్లం, శీల ప్రశాంత్, కళ్యాణ్, లింగం, యాదవ కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని మొట్టమొదటిసారి మా ముస్తాబాద్ మండల కేంద్రంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విగ్రహం దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ కలదు. మరి అన్ని కులాలకు అతీతంగా దొడ్డి కొమరయ్య ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన విగ్రహావిష్కరణ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మరి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. కాబట్టి మా ముస్తాబాద్ మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ ఉంది. మరి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొని ఈ విగ్రహావిష్కరణలు విజయవంతం చేయాలని అన్ని పార్టీల వారికి బీసీ సంఘాల నాయకులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రైతాంగ భూ పోరాటంలో పాల్గొని ఎన్నో సమస్యల మీద మరి ఈయన ఉద్యమాన్ని చూసి రావి నారాయణ రెడ్డి, బద్ద మెల్లారెడ్డి, అరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ ఇట్లాంటి వీరయోధుల రక్తం ఒడిచిన నేల తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద ఇట్లాంటి మహనీయులను వీళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి, మన పిల్లలకు కూడా తెలవాలంటే ఇట్లాంటి మహనీయుల విగ్రహాలు మరి మూడు కుడాల దగ్గర ఉన్నప్పుడే వీళ్ళ విలువ మనకు తెలిసేస్తుంది, మన పిల్లలకు కూడా తెలిసేస్తుంది. కాబట్టి ఇది మరి మొట్టమొదటిసారిగా మన మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మండల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ భోజన సౌకర్యం అన్నీ కూడా. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం నాడు అంటే ఏప్రిల్ 3 తారీఖున ఆయన విగ్రహ ఆవిష్కరణ కలదు. ఇట్టి కార్యక్రమానికి ముస్తాబాద్ మండల ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ విజయవంతంగా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము.